ఇప్పుడు కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఎవరైనా హిట్ పడగానే సక్సెస్ఫుల్ దర్శకుల్ని చూస్ చేసుకుంటారు. కానీ తమిళ హీరో శివకార్తికేయన్ మాత్రం ఫ్లాప్ దర్శకులకి ఛాన్స్లు ఇస్తున్నాడు. రజనీకి ఫ్లాప్ ఇచ్చిన దర్శకుడికి ఎస్ చెప్పి చేతులు కాల్చుకున్న శివ సూర్య కాదన్న ఫిల్మ్ మేకర్ కి అవకాశం ఇచ్చాడు. తెలిసి శివకార్తికేయన్ కెరియర్ ని రిస్క్ లో పెట్టుకుంటున్నాడా? నెక్స్ట్ ఫిల్మ్స్ ఏ డైరెక్టర్స్ తో వర్క్ చేయబోతున్నాడు? సాధారణంగా ఓ హిట్, అది కూడా కెరియర్ బిగ్గెస్ట్ హిట్ చూడగానే నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయంలో చాలా కేర్ఫుల్ గా ఉంటారు హీరోస్. హిట్ దర్శకులను లైన్ లో పెట్టి ఫ్లాప్ దర్శకుల జోలికి వెళ్లాలనుకోరు. కానీ శివకార్తికేయన్ రూటే సెపరేట్. అమరంతో 300 కోట్ల హీరోగా ఎదిగాక హిట్ లేని ఫిల్మ్ మేకర్స్ కి పిలిచి ఆఫర్స్ ఇచ్చాడు. రజనీకాంత్ కి దర్బార్ రూపంలో డిజాస్టర్ ఇచ్చిన ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో మదరాసి చేసి చేతులు కాల్చుకున్నాడు శివ. ఆకాశమే హద్దురాతో పాపులారిటీ తెచ్చుకొని ఇదే సినిమాను హిందీలో సర్పిరాగా రీమేక్ చేసి ఇమేజ్ డ్యామేజ్ చేసుకున్న సుధా కొంగరతో పరాశక్తికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. సూర్య సుధా మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చి ఈ ప్రాజెక్ట్ ఆగిపోగా ఆ కథ శివ చెంతకు చేరింది. సూర్య డెసిషన్ కరెక్టా, శివకార్తికేయన్ చాయిస్ సరైందా అనేది నెక్స్ట్ సంక్రాంతికి తేలిపోనుంది. ఈ మూవీ సుధాతో పాటు శివకార్తికేయన్ కి బౌన్స్ బ్యాక్ అవుతుందో లేదో తెలిసిపోతుంది. ఈ ఇద్దరే కాదు, నెక్స్ట్ హిట్ దర్శకుల్ని లైన్ లో పెట్టారు. డాన్ తో తనకు బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన శిబి చక్రవర్తితో పాటు వెంకట ప్రభు దర్శకత్వంలో సినిమాను ప్లాన్ చేస్తున్నారని టాక్. కస్టడీతో నాగచైతన్య ఖాతాలో అల్ట్రా డిజాస్టర్ ఇచ్చిన వెంకట ప్రభు దళపతి విజయ్ తో ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ తో హిట్ అందుకున్నాడు. విజయ్ మానియాతో బొమ్మ ఆడేసింది కానీ వెంకట్ ప్రభు చేసిందేమీ లేదు. ఈ దర్శకుల ప్రాజెక్ట్స్ త్వరలోనే పట్టాలేకపోతున్నాయట. అలాగే నార్త్ వైపు మనసు లాగేసినట్లు కనిపిస్తోంది. మొన్న డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలి ఆఫీస్ ముందు చక్కలు కొట్టేసరికి ఈ వార్తలు ఊపందుకున్నాయి. మేబీ ధనుష్లా నార్త్ బెల్ట్ లో ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాడేమో.